ఓం సాయిరాం. శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనకు అందించబోయే సందేశం ఏమిటంటే, బిడ్డ మీరు ఎంతో అదృష్టవంతులు, ఏ అనుబంధం లేనిదే ఎవరూ నీ వద్దకు రారు అనేసి బాబాగారు అయితే మనకి ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేస్తున్నారండి. ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా సందేశాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నీవు ఎంతో అదృష్టవంతుడివి, ఎంత అదృష్టం ఉంటేనే నా పాదాలు తాకగలిగావు బిడ్డ. అంటే నాపై నీకు ఉన్న నమ్మకమే నా వద్దకు చేర్చింది నిన్ను. నన్ను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు నేను తప్పకుండా చూస్తాను కదా బిడ్డ. నీకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా నేను అన్నీ చూసుకుంటాను. కానీ బిడ్డ, నీవు మాత్రం ఎన్నడూ కూడా నాపై నమ్మకాన్ని అయితే వీడకు బిడ్డ. నీకు కొన్ని జీవిత సత్యాలు చెప్పాలి బిడ్డ, వింటావా? ఒక బంగారు పాత్రకు ఎంత విలువ ఉన్నా దానిలో విషాన్ని నింపగానే దాని యొక్క విలువ పోతుంది కదా. అదేవిధంగా నీ వద్ద ఎంత ధనం ఉన్నా, అదేవిధంగా నీకు ఎంత పలుకుబడి ఉన్నా, నీకు నాపై నమ్మకం లేనిదే నా యొక్క అనుగ్రహం నీవు పొందలేవు కదా. నీవు ఎంత పేదరికంలో ఉన్నా నీకు ఉన్నంతలో సహాయం చేస్తే అది నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది బిడ్డ. అదే విధముగా రుణానుబంధం వల్లనే నీకు కొత్త పరిచయాలు కలుగుతాయి. ఒకరితో ఒకరు ప్రేమగా ఉండండి బిడ్డ. కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటారు. బంధాల విలువ, కర్మల విలువ, కర్మ ఫలితాల విలువ చేసేవారికి మాత్రమే అది వారికి అర్థం అవుతుంది బిడ్డ. నీకు బంధం దూరం అయిందని, ఎవరో నీకు బాధ కలిగించారు అని మీరు నిరాశ చెందకండి. అదే విధంగా మీరు చేయకండి. ఈ కలికాలం అడుగు అడుగున మనసు లేనటువంటి మనుషులే ఉన్నారు అసలు. అయినా కానీ నీకు ఎందుకు అంత బాధ? కన్న బిడ్డలే బంధాలను తెంచుకొని వదిలిపోతున్న రోజులు ఇవి. బంధాలు, విలువలు అని పదే పదే వాటి గురించే ఆలోచిస్తూ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నీవు బాధలతో నిండిపోతున్నావు. నీ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నావు కదూ. ఎవరైనా కానీ నిన్ను వీడి వెళ్ళినా, బాధ పెట్టినా నీవు మౌనంగా అంగీకరించు. వారికి మీ విలువను, నీ బంధం విలువను తెలియపరచడానికి కాలం అనేది ఒకటి ఉంది కదా. అసలు ఈ మానవ జన్మలో బంధం ఏంటి, ఈ విలువ ఏంటో, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో అనేది ఎవ్వరికీ తెలియదు. ఇది అంతా కూడా ఒక అంతు చిక్కని ప్రశ్న బిడ్డ. ఈ అయోమయ లోకంలో దీన్నంతటినీ నడిపేవాడే ఆ భగవంతుడు. ఒక్కటి చెప్పనా బిడ్డ, శివుడు ఆజ్ఞ లేదురే చీమైనా కుట్టదు అంటారు కదా. అదేవిధంగా మన యొక్క బంధాలను దగ్గర చేసేది ఆయనే. ఆయన అనుగ్రహం లేనిదే ఏదీ జరగదు. నీ కర్మలో ఎలా జరగాలి అని రాసి ఉంటుందో అలానే జరుగుతుంది బిడ్డ. ఒకరిని దగ్గర చేయాలి అన్నా ఆయన ప్రాప్తం కావాలి, అలాగే దూరం చేయాలి అన్నా ఆయనే. మనిషి జీవితంలో ఏది పొందాలి అన్నా పూర్వజన్మ యొక్క కర్మ ఫలితాన్ని నిర్వహించబడుతుంది. ఏ బంధం ఎలా ఏర్పడాలి అన్నా ఆయన ఆజ్ఞతోనే జరుగుతుంది బిడ్డ. అది భార్యాభర్తల బంధమైనా, బంధుమిత్రులతో అయినా, నీ యొక్క మిత్రులతో అయినా. అదేవిధంగా ఇలా ఒక్కటే కాదండి, ఎలాంటిదైనా జరుగుతుంది. ఇదే కాకుండా మీ ఇంట తరిగే పశువుల సైతం రుణబంధం ఉంటేనే నీ ఇంటి వరకు చేరుతుంది బిడ్డ. ఇది గుర్తుంచుకో. అదేవిధంగా నీకు పరిచయం అయ్యే కొత్త పరిచయాలు కూడా రుణానుబంధ సహితమే. ఇక మీ వద్ద వారి యొక్క రుణం తీరాక ఏ బంధమైనా కూడా మీ వద్ద నుండి ఒక్క క్షణం కూడా నిలవదు. ఏదో ఒక కారణంతో, ఏదో ఒక విధముగా మీ నుండి శాశ్వతంగా దూరం అవుతుంది బిడ్డ. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం, రుణానుబంధం అంటే బంధం ఒక్కటే కాదు, బాంధవ్యాలు కూడా. అదేవిధంగా మానవత్వం మర్చిపోతున్న సమాజంలో రుణం లేనిదే తృణం కూడా ఉండదు అని గుర్తించాలి. మీ నుండి ఏ బంధం దూరం కావాలి అని ఉందో ఆ బంధం వల్ల మీకు కలిగే బాధ అంతా కూడా మీరు ఏమాత్రం కూడా మీరు విచారించరాదు. ఎదుటి వారిని నిందించకండి బిడ్డ. మీరు సంతోషంగా ఉంటూ ఎదుటివారి యొక్క సంతోషం కూడా కోరండి. అప్పుడు మీకు అన్నీ కూడా అన్ని విధాలుగా ప్రాప్తిస్తాయి. మీ బిడ్డ ఏదైనా తప్పు చేస్తే మీరు ఎలా దండిస్తారో అదేవిధంగా మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల వల్ల మీరు కూడా కొన్ని బాధలను అనుభవించక తప్పదు. కాబట్టి ఈ జన్మలో అయినా మీరు మీ
మీ యొక్క నడవడికను సన్మార్గంలో చూసుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి. ఈ జన్మలో అయినా ఎలాంటి బాధలు కలగకుండా ఒక మంచి జీవితాన్ని ప్రసాదించమని వేడుకోండి. లేదా మీ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ జన్మ ప్రాప్తం చాలు తండ్రి, నాకు మరో జన్మ వద్దు అని కోరుకోండి బిడ్డ. ఈ సత్యాన్ని గ్రహించి తెలుసుకున్న వారికి మనస్ఫూర్తిగా మీకు అంతా మంచే జరగాలి అని మీ బాబా కోరుకుంటున్నాడు. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ ఆదరాభిమానాలు, మీ యొక్క ప్రేమ నా యొక్క ఆశీర్వాదంగా మీకు అంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీకు ఎప్పుడూ కూడా నేను అండగా తోడుగా నిలబడతాను. నీవు ఏ కార్యం మొదలుపెట్టినా నీకు వాటిలో అంతా మంచే చేకూరుతుంది. అంతా జరిగేలా నేనే చూసుకుంటాను బిడ్డ. మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండండి. నా ఆశీస్సులు మీకు. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు. ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరి బాబాగారి భక్తులకు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.